ఏమీ ప్రయోజనం లేదు. మీరు పొద్దునగా ఇక్కడికి వచ్చారు, సాయంత్రం దాకా ఉన్నారు, ఇంటికి వెళ్తారు. ఇంటికి వెళ్తే మీ ఇంట్లో ఉన్నవాళ్ళు అడిగారు ఏమని, పొద్దున్న సాయంత్రం దాకా అక్కడ ఉన్నారు కదా, ఏం తెలుసుకున్నారు, ఏం నేర్చుకున్నారు అని అడిగితే ఏం చెప్తారు మీరు? నేనే అనుకోండి, నేను ఎవరైనా 8943 నేనైతే ఇలా అడుగుతామా లేదా, మీ వాళ్ళు ఎవరైనా బయటకు వెళ్ళారనుకోండి, ఏం చేశారయ్యా అని అడుగుతారా లేదా? మిమ్మల్ని కూడా మీ ఇంట్లో వాళ్ళు అడిగారు అనుకోండి, ఏం చెప్తారు? పెద్దలు ఏదో చెప్పారు, నేనేదో విన్నామంటారా? ఒకటి నుంచి చాలా చెప్పారు కదా, చెప్పారా చెప్పలేదా? అరే ఏం నేర్చుకున్నావు? నేర్చుకోవడానికి ఎలా వచ్చావు? అరే ఆశ్రమం అంటే గురువు గారు కదా, ఇక్కడ ఉన్న పొద్దున మాట్లాడిన వాళ్ళందరూ గురువు గారు అనేది అంతకాలం ధనం పెట్టారు, అవునా కదా? మిమ్మల్ని ఆశీర్వదించారా లేదా? గురువు గారి దగ్గరికి అయితే మనం ఏం చేయాలి, నేర్చుకోవాలి కదా, అంతేనా కదా? నేర్చుకోవడానికి గురువు గారి దగ్గరికి వెళ్ళేది. పొద్దున వచ్చారు కదా మీరు, సాయంత్రం లోపల ఏం నేర్చుకున్నారు అని మీ మనవడో, మీ మనవరాలో, మీ అమ్మాయో, మీ అబ్బాయో, మీ ఆయనో, మీ కోడలో అడిగారు అనుకోండి, ఏం చెప్తారు? ఏం చెప్పరా? ఏం నేర్చుకోలేదా? నేర్చుకున్నారా? మీరు నేర్చుకుంటే మాకు నేర్పండి అని వాళ్ళు అడిగారు అనుకోండి, మీరు ఏం నేర్పుతారు వాళ్ళకి? అంటే మొదటి మనం ఏం చేయాలి, గురువు గారి దగ్గరకు వచ్చి నేర్చుకోవాలి. ఇంటికి వెళ్ళి ఏం చేయాలి, మనం నేర్చుకోవాలి. ఇంటికి వెళ్ళి మన కుటుంబ సభ్యులకి మనం ఏం నేర్చుకున్నామో అది వాళ్ళకి నేర్పాలి. అప్పుడే ఏమైనా ఉపయోగపడినట్టు, అంతేనా కాదా? ఇక్కడి నుంచి మీకు అరటిపళ్ళు 2 ఇచ్చి పంపించారు, ప్రసాదం, గురు ప్రసాదం అని. ఆ 2 అరటిపళ్ళు తీసుకెళ్ళి వాళ్ళకి ఇచ్చారు, గురు ప్రసాదం ఇదిగో ఇది ఇచ్చారు, మీకు ఇస్తున్నాను తెచ్చి అన్నారు. గురు ప్రసాదం అంటే ఏమిటి? అరటిపళ్ళేనా? గురువు గారి దగ్గర త్రివిధ ప్రసాదాలు, త్రివిధ దీక్షలు, త్రివిధ ప్రసాదాలు తీసుకోవాలని అసలు సిద్ధాంతం చెప్తుంది. చెప్తుందా లేదా? చెప్తుందా లేదా? అందార్థాల్లో త్రివిధ ప్రసాదాలు, త్రివిధ దీక్షలు. మీ అందరికీ త్రివిధ దీక్షలు ఇచ్చారా లేదా? 3 రకాలైన దీక్షలు, 3 రకాలైన ప్రసాదాలు. 3 రకాలైన దీక్షలు ఏమిటి? ఇచ్చారా లేదా? ఇవ్వలేదా దీక్ష? దీక్ష అంటే ఏమిటి అసలు? కార్తీక మాసం అంతా మీరంతా వ్రతాలు చేస్తారా లేదా? ఇవన్నీ దీక్షలేగా. దానికి కొన్ని నియమాలు ఉంటాయా ఉండవా? ఆ నియమాలు, ఆ ధర్మాలకు లోబడి ఏదైనా ఆచరిస్తే దాన్ని దీక్ష అంటాం. దానికి దీక్షకి కాల నియమం ఉంటుంది. అంటే 1 సంవత్సరం పాటు చేయాలా, 1 నెల పాటు చేయాలా, 3 నెలల పాటు చేయాలా, 6 నెలల పాటు చేయాలా, జీవితం అంతా చేయాలా అనేది ఒక నియమం ఉంటుందా ఉండదా? ఉంటుందా? ఒక మంగళసూత్రం ఒక భర్త గారు ఒక భార్య గారికి కట్టారు, దీక్షేనా కాదా? దీక్షేనా? ఏమిటి దీక్ష? ఇవాళ నుంచి నీకు నేను భర్తని అని చెప్పడం, అది దీక్ష. అక్కడ అప్పటి వరకు భార్య ఎవరో ఆయనకి తెలియదు, భర్త ఎవరో ఈవిడికి తెలియదు. ఆ రోజు నుంచి వాళ్ళిద్దరికి వాళ్ళు తెలుసా తెలియదా ఇప్పుడు? అలాగే ఈ త్రివిధ దీక్షలు, 3 రకాలైనటువంటి దీక్షలు నీకు ఎవరైతే ఇస్తారో ఆయన నీకు గురువు. అది ఇవ్వనంత వరకు ఆయన నీకు గురువు కాదు. గురువు ఎక్కడున్నాడని నువ్వు వెతకవలసిందే. వెతికి 3 దీక్షలు ఇచ్చేటటువంటి వాళ్ళు ఎవరో అటువంటి గురువుని నువ్వు వెతికి పట్టుకోవాలి. ఆ 3 దీక్షలు ఇచ్చిన తర్వాత 3 రకాలైన ప్రసాదాలు పెడతారు. ఆ 3 రకాల ప్రసాదాలతో నువ్వు తరించాలి, మోక్షాన్ని పొందాలి. అది దీక్షలు, ప్రసాదాలు అంటే అర్థం. గురువు గారి దగ్గరకు వచ్చిన తర్వాత మీరందరూ కూడా 3 దీక్షలు పొందారా లేదా, 3 ప్రసాదాలు ఇచ్చారా లేదా? మీరందరూ గురువు గారి దగ్గరికి ఇవాళ రాలేదుగా, చాలా కాలం అయింది కదా. 5 ఏళ్ళు అయిన వాళ్ళు ఉన్నారు, 10 ఏళ్ళు అయిన వాళ్ళు ఉన్నారు. పొద్దున ఎవరో చెప్పారు, అవి
ఏదావిడ ఆవిడకి 80 ఏళ్ళు, గురువు గారి దగ్గరకు వచ్చి 50 ఏళ్ళు అయిందండి. 50 ఏళ్లలో మరి ఎప్పుడో అయిపోయింటాయి కదా ఇవన్నీ. ఇంతకీ 3 దీక్షలు అంటే ఏమిటి? ఏమిటి 3 దీక్షలు అంటే? ఏమిటి 3 దీక్షలు అంటే? ఏమిటి 3 దీక్షలు అంటే? చెప్పలేదా? మనం అడగాలి అవుతాం, అడగలేదు. పొద్దు నుంచి మరి ఇంతమంది పెద్దలు వస్తే ఈ చిన్న విషయం అడగాలి అవుతాయి. ఏమంటే గురువు గారి దగ్గరకు వస్తే 3 దీక్షలు ఇస్తారట, 3 ప్రసాదాలు పెడతారట. 3 దీక్షలు అంటే ఏమిటి, 3 ప్రసాదాలు అంటే ఏమిటి, మాకు ముందు చెప్పండి అని ఎవరన్నా ఒకరన్నా లేచి అడిగారా? 20 మంది పెద్ద పెద్ద గురువులు వచ్చారు కదా, అడిగితే చెప్పేవాళ్ళు కదా. మీరేమీ అడగకుండా వాళ్ళంతా వాళ్ళు తోచింది వాళ్ళు చెప్పుకుంటూ అట్లా వెళ్ళిపోతే మరి మీరు ఎవరైనా లేచి 1 నిమిషం ఆగండి మాకు ఇది కావాలని అడగాలి కదా, అడగాల వద్దా? ఇంతమంది ఉన్నారే పొద్దు నుంచి, దాదాపు 200 మంది 300 మంది ఉన్నారా? ఏ ఒక్కరైనా చెప్పేవాళ్ళు మాకు ఇది చెప్పండి అని అడిగారా? మరి ఎలా నేర్చుకుంటారు? అడగకపోతే అమ్మాయినా పెట్టదు కదా. మరి గురువు గారికి మన సందేహాన్ని చెప్పుకుంటేనే కానీ వాడు సందేహాన్ని తీర్చేది. కాబట్టి మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోవాలి, ఇలాంటి సభలకు వచ్చినప్పుడు ఏం చేయాలంటే వాళ్ళని ఏం అడగాలో ముందు మనం లోపల ఇంటి దగ్గర నుంచి అనుకుని రావాలి. వచ్చి వాళ్ళని ఆ ప్రశ్న అడగాలి, ఏమంటే నా సందేహం ఇది కొద్దిగా తీర్చండి అని అడిగితే అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళు చదువుకున్న శాస్త్రాల్లో నుంచి కానీ, వాళ్ళు చదువుకున్నటువంటి విద్యలో నుంచి కానీ, వాళ్ళ అనుభవాల్లో నుంచి కానీ మీ సందేహాన్ని సమాధానపరుస్తారు. అప్పుడు మీరు ఆ సందేహం తీరిపోతుందిగా. అట్లా మీరు సందేహం పోగొట్టుకున్నారనుకోండి, అప్పుడు మనలో ఆచరించడానికి సులభం అయిపోవటంలా. వంకాయ కూరలో ఇంతకీ బెండకాయలు వేయాలా వద్దా? వంకాయ కూరలో బెండకాయలు వేయాలా వద్దా? వేయాలా? వంకాయ కూరలో బెండకాయలు వేయాలా వద్దా? ఇప్పుడే వేయాలన్నా మరి. అంటే వంకాయ కూరలో బెండకాయలు ఎందుకు వేస్తామండి, అసలు వేయం కదా అని ఆలోచన మనకు రావాలా వద్దా? వంకాయ కూరలో బెండకాయలు వేయండి అని చెప్పేసి అలాగేనండి అని చెప్పి ఇంటికి వెళ్ళిపోయావు. అప్పుడు ఎలా అది వీలవుతుందా? ఇంటికి వెళ్ళి వంకాయ కూరలో బెండకాయలు వేసామనుకో అప్పుడు ఏమంటారు వాళ్ళు? ఎవరు నేర్పారమ్మా నీకు వంకాయ కూర? వంకాయలు బెండకాయలు ఎవరైనా వేస్తారా అని అడుగుతారా లేదా? కాబట్టి మీరు ఏదైనా గురువు గారి దగ్గరికి ఆశ్రమానికి వచ్చినప్పుడు ఏం నేర్చుకోవాలి, ఏ సందేహం అడగాలి, ఆ సందేహాన్ని ఎలా మనం పోగొట్టుకోవాలి అని ఆలోచించి తయారై ఇక్కడికి రావాలి. అప్పుడే మీకు గురువు ఉపయోగపడతాడు, లేకపోతే గురువు ఉపయోగపడతాడు. మీరు అక్కడి నుంచి హడావుడి పడి వాహనాలు బోల్డ్ వాహనాలు వేసుకొని వచ్చారు, అక్కడి నుంచి మీ ఇంటి నుంచి ఇక్కడ దాకా వచ్చారు, పొద్దున్న సాయంత్రం దాకా ఉన్నారు, బాగా పాటలు పాడారు, బాగా పూజలు చేశారు, బాగా భోజనాలు చేశారు, అంతే. ఈ 3ఏనా ప్రసాదాలు? ఈ 3 కూడా ప్రసాదాల కింద అనుకోవచ్చు. ఏమిటవి? బాగా పాటలు పాడారు, బాగా పూజలు చేశారు, బాగా భోజనం చేశారు. ఈ 3 ప్రసాదం అవుతాయా? అవుతాయా? ఈ 3 దీక్ష అవుతాయా? కావా? కాబట్టి 3 దీక్షలు అంటే ఏంటి, 3 ప్రసాదాలు అంటే 3 దీక్షలు ఇచ్చిన వాడే గురువు, 3 ప్రసాదములు తిని మోక్షము పొందినవాడే నిజ శిష్యుడు. నిజ గురువు నిజ శిష్యుడు అంటే 3 దీక్షలు ఎవరైతే ఇస్తారో ఆయనే నిజ గురువు. 3 ప్రసాదాలు తిని ఎవరైతే మోక్షాన్ని పొందాడో వాడే నిజ శిష్యుడు. మనం నిజ గురువులు కాకపోయినా పర్వాలేదు, ఏమవ్వాలి? కనీసం నిజ శిష్యులం అవ్వాలా వద్దా? నిజ శిష్యులమైనా అవ్వాలి, ఇది మర్చిపోకూడదు. సరే, మీరందరూ కూడా నమస్కారం పెట్టేటప్పుడు ఏం చేస్తున్నారు చూడండి, ఒక పద్ధతిని పాటిస్తున్నారు. అందరూ ఒకే పద్ధతితోనే నమస్కారం చేశారు. చేశారా చేయలేదా? అలా చేసినప్పుడు ఏం చేశారు? 2 బటన్ వేళ్ళని పట్టుకున్నారు, కాలి బటన్ వేళ్ళు 2 బటన్ వేళ్ళని పట్టుకున్నారు. పట్టుకున్నారా లేదా? తర్వాత మీ తల, ఈ భృకుటి, ఈ కనుబొమ్మలు 2 ఆ 2 బటన్ వేళ్ళకి తగిలించారు. తగిలించారా లేదా? ఆ తర్వాత ఏం చేయాలి? అంతేనా? అక్కడతో నమస్కారం అయిపోయినట్టేనా? అయిపోయినట్టేనా? అవ్వలేదు. పొద్దున్న నుంచి దాదాపు ఒక 100 మంది నమస్కారం పెట్టగా చూసి చెప్తున్నా. అలాగే ఆ బటన్ వేళ్ళు పట్టుకుని తల పైకెత్తి గురువు గారి కళ్ళలో కళ్ళు పెట్టి కన్ను రెప్ప వేయకుండా చూడాలి. నువ్వేం చేయాలి?
ఏం చేయాలి? ఇలా రా, ఇప్పుడు నువ్వు నమస్కారం పెట్టుకుని నీకు చెప్తా, ఇలా రా. ముందు కళ్ళతోడు ఉంటే తీసేయాలి, కింద పడిపోతుంది కాబట్టి. ఆ 2 బట్టలు వేడి పడుకున్నావు కదా, తల తాకించావు కదా, ఇప్పుడు ఏం చేయాలి? తర్వాత పైకి వెళ్ళిపోకూడదంట, అది పట్టుకో. అది ఇప్పుడే చెప్పింది. అది పట్టుకుని అట్లా నా కళ్ళలోకి కళ్ళు ఆర్పకుండా కళ్ళు నేను చెప్పే వరకు చూడాలి. అర్థమైందా? ఎంత దూరంలో ఉండాలి అంటే నేను ఇలా పెడితే నీ తల నాకు అందాలి, అంత దూరంలో ఉండాలి. దగ్గర ఇంకా దొరకదా? పట్టుకున్నావా? ఇప్పుడు నేను ఇలా పెడితే ఎక్కడ ఉండాలి? నేను మళ్ళీ ఇక్కడ దాకా వంగకూడదు. నేను వంగకుండా నేను ఇలా స్థిరంగానే ఉండి ఇలా చేయి పెడితే నీ తల అందేటట్లుగా అలా వంగాలి. ఇప్పుడు పైకెత్తి చూడు. నేనేమంటారంటే హస్త మస్తక సంయోగ దీక్ష. ఏమంటారంటే దీన్ని హస్త అంటే చెయ్యి, మస్తకం అంటే తలకాయ. హస్త మస్తక సంయోగ దీక్ష ఒక దీక్ష. ఇది అదేనా? రెండోది, కళ్ళలో కళ్ళు పెట్టి చూస్తున్నావు కదా, కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసే సందర్భాలు జీవితంలో 2 సార్లే వస్తాయి. ఒకసారి ఏమో పెళ్లి చేసుకునేటప్పుడు భార్యాభర్త ఒకరి కళలో ఒకరు చూస్తారు. మళ్ళా గురువు గారు దీక్ష ఇచ్చేటప్పుడు గురువు గారి కళలోకి శిష్యుడు చూస్తాడు. ఇది 2 సందర్భాలు, ఇంకెప్పుడు రావు. దీని ఏమన్నారు? దృక్ దీక్ష. ఏమంటారు దీన్ని? దృక్ దీక్ష అంటే చూడటం ద్వారా, చూపు ద్వారా ఇచ్చేటటువంటి దీక్ష. ఆయన చూపులో శక్తి ఉంటుంది, ఆయన స్పర్శలో శక్తి ఉంటుంది. ఆయన నిరంతరాయంగా చేసేటటువంటి తపస్సు వలన, జపం వలన, ధ్యానం వలన, సమాజనిష్ట వలన, జ్ఞానం వలన ఆయన కళ్ళు నక్షత్రాల వలె మెరుస్తూ ఉంటాయి. ఆ నక్షత్రాల వలె మెరిసే కళ్ళని నువ్వు కన్నార్పకుండా చూడటం రావాలి. ఆ ప్రకాశాన్ని చూడగలగాలి. 2 దీక్షలు అయినాయి. అయినాయా? ఈ 2 బట్టలు వేళ్ళు ఎందుకు పట్టుకోవాలి? ఎందుకు అంటే ఎందుకు అంటే అది తెలియాలన్నమాట. ఇప్పుడు నువ్వు అక్కడ పట్టుకున్నప్పుడు స్పర్శ గురువు గారికి తగ్గుతుందా లేదా? ఇలా నీ దగ్గర నుంచి వచ్చినటువంటి శక్తి ఇలా తిరిగి మళ్ళా నా చేతి ద్వారా తిరిగి ఇలా పూర్తయిపోయినా లేదా? ఇప్పుడు ఆ చివరి ఈ చివరి దాకా స్పర్శ అనే జ్ఞానం పూర్తయింది. దీన్ని స్పర్శ దీక్ష అంటారు. ఒకటేమిటి? స్పర్శ దీక్ష. రెండోది ఏమిటి? దృక్ దీక్ష. అర్థమైందండి? ఈ 2 దీక్షలతో పాటు 3వది నీ చెవిలో మంత్రం చెప్తారా లేదా? ద్వాదశి మంత్రము, షోడశి మంత్రము, పంచదశి మంత్రము, తారక మంత్రము, ఏదో ఒక మంత్రం నీకు సరిపడే మంత్రం నీకు చెప్తారు కదా, చెవిలో చెప్తారు కదా. ఆ చెవిలో చెప్పేది శబ్దం ద్వారా చెప్పేది కదా, శ్రవణ దీక్ష. వినడం ద్వారా వచ్చే జ్ఞానం, నన్ను స్పృశించడం ద్వారా, నన్ను ముట్టుకోవడం ద్వారా వచ్చేటటువంటి జ్ఞానం, నా కళ్ళలో కళ్ళు పెట్టి చూడడం ద్వారా వచ్చేటటువంటి జ్ఞానం. ఈ 3 ద్వారా శిష్యుడికి జ్ఞానం వస్తుంది. అక్కడ ప్రసాదం ఏమిటి? ఇప్పుడు జ్ఞానం. ఇంకేం ప్రసాదం కాదు, అరటి పళ్ళు కాదు, యాపిల్ పళ్ళు కాదు, గుమ్మడికాయలు కాదు, కొబ్బరికాయలు కాదు. ప్రసాదం ఏమిటి? జ్ఞానం. ఈ 3 రకాలుగా నీకు శిష్యుడిని జ్ఞానిగా అయ్యేటట్టు గురువు తయారు చేస్తాడు ఈ 3 దీక్షలతో. ఇప్పుడు ఎన్ని గంటలు నీకు పాఠం చెప్పాలి? అక్కర్లేదు. ఈ పనంతా జరగడానికి ఎన్ని నిమిషాలు పడుతుంది? 2 నిమిషాలు సరిపోతుందా? సరిపోతుంది. ఇలా చూస్తూ ఉండమన్నా మనం 3 నిమిషాల కంటే చూడలేవు, అవునా కాదా? దెబ్బ వేయకుండా 3 నిమిషాలు చూసావు చాలు, అది చాలు అంతే. అది నిలబెట్టుకున్నావు అనుకో నీకు జ్ఞానం వచ్చేస్తుంది. ఏమిటి ఎలాగా అంటే చూపు నిలచిన మనసు నిలచుర సుజ్ఞానికి, అది సూత్రం. దానికి సూత్రం ఏంటి? చూపు నిలచిన మనసు నిలచుర సుజ్ఞానికి అంటే అర్థం ఏంటంటే మన చూపు దేని మీద అయితే నిలబడుతుందో ఆ దానికి సంబంధించిన జ్ఞానం మన మనసులో కదులుతూ ఉంటుంది, దాని మీద మన మనసు నిలబడుతుంది. మీ ఇంటి దగ్గర నుంచి బయలుదేరి ఇక్కడ దాకా వచ్చావు కదా, దారిలో చాలా మంది కనబడ్డారు కదా, వాళ్ళందరూ ఎవరో చెప్తావా? వాళ్ళందరి గురించి ఏమైనా కనుక్కున్నావా? ఎవరు, ఎక్కడికి వెళ్తున్నారు, ఎప్పుడు వచ్చారు, ఎప్పుడు పుట్టారు? నాకెందుకండి, నాకేం అవసరం అండి. అక్కడ బయలుదేరాను, ఇక్కడికి చేరాలనుకున్నాను, ఇక్కడికి చేరాను, మధ్యలో ఎంతమంది కనబడితే మాత్రం నాకేమన్నా పనే అని వాళ్ళని ఎవరిని పట్టించుకోకుండా వచ్చావా లేదా?
ఎందుకు పట్టించుకోలేదు అంటే వాళ్ళ మీద నీ చూపు నిలపలేదు కాదు. అదే మీ బంధువు, మీ అబ్బాయో, మీ మనవడో నువ్వు ఇక్కడికి వస్తూ ఉంటే వాడి ఊరు వెళ్ళిన వాడు దారిలో కనపడ్డాడు. ఇప్పుడు వాడి మీద చూపు నిలుపుతావా నిలుపువా? నిలుపుతావుగా. ఆయన అడుగుతాడు, ఏం తాత ఎటు వెళ్తున్నావని ఆ మనవడు అడుగుతాడు. ఏరా బాబు నువ్వు ఎప్పుడు వచ్చేవారో ఊరి నుంచో నువ్వు అడుగుతావు. అడుగుతావా లేదా? మరి ఇప్పుడు గుర్తించాలంటే చూపు నిలపాలా వద్దా? దేనినైనా గుర్తించాలంటే దేని నిలపాలి? చూపు నిలపాలి. మనం రోజు మొత్తం మీద అసలు ఎప్పుడైనా చూపు నిలుపుతున్నాము. పొద్దున్న లేస్తారు కదా, రాత్రి నిద్రపోయే లోపల ఎప్పుడైనా కన్ను ఆర్పకుండా చూస్తారా? కన్ను ఎప్పుడు ఆరుస్తూనే ఉంటాం. మీరు రోజు మీ ఇంట్లో దేవుడి పటం దగ్గర దీపారాధన చేస్తారా లేదా? దీపం వెలిగిస్తారుగా. ఆ దీపం వెలిగించిన తర్వాత ఏం చేయాలి? ఏం చేయాలి? ఆ దీపాన్ని కన్నార్పకుండా చూడాలి 3 నిమిషాల పాటు. ఎన్ని నిమిషాలు చూడాలి? 3 నిమిషాల పాటు. రోజు ఉదయము సాయంత్రము గనక ఈ అలవాటు ఎవరికైతే ఉంటుందో వాళ్ళకి మనసు అటు ఇటు పరిగెట్టదు, స్థిరంగా ఉంటుంది. మానవులందరికీ సమస్య ఏమిటి? మనసు అటు ఇటు పరిగెట్టడమేనా? మనసు నిలకడ లేకపోవడమే మానవుడికి ఉన్న పెద్ద సమస్య. మనసుకు నిలకడ రావాలంటే ఏం చేయాలి? ఒక దీపం వెలిగించాలి. ఆ దీపం మీద కన్ను ఆర్పకుండా చూడాలి. ఎంతకాలం చూడాలి అంటే ఆ దీపం కనబడకుండా పోయేటంత వరకు చూడాలి. కొంతకాలం అలా చూస్తే ఆ దీపం మన కళ్ళకు కనపడదు. కానీ ఆ దీపం యొక్క ప్రకాశం ఉందా లేదా, వెలుగు ఉందా లేదా, ఆ వెలుగు మాత్రమే కనబడుతుంది. దీపం కనబడదు, వెలుగు మాత్రమే కనబడుతుంది. అప్పటిదాకా ఈ అలవాటు చేసుకోవాలి. అలా సూర్యుడి మీద చేయొచ్చు, చంద్రుడి మీద చేయొచ్చు, గురువు గారి మీద చేయొచ్చు, దేవుడి మీద చేయవచ్చు, దీపారాధన మీద చేయవచ్చు, లైట్ మీద చేయవచ్చు. మీ ఇంట్లో రాత్రిపూట నిద్రపోయేటప్పుడు బెడ్ లైట్ వేసుకుంటారు, ఇలా చిన్న లైట్ వేసుకుంటారు కదా, ఆ చిన్న లైట్ని కూడా ఇలా చూడవచ్చు. ఇలా ఎవరైతే అభ్యాసం చేస్తారో వాళ్ళకి మనసు నిలబడుతుంది, మనసు అటు ఇటు పరిగెట్టదు. ఎంత దుఃఖంలో ఉన్న వాళ్ళైనా సరే ఆ దుఃఖంలో నుంచి బయటపడాలి అంటే ఇలా దీపారాధన చేసి ఆ దీపారాధన మీద చూపు నిలిపితే ఆ దుఃఖంలో నుంచి బయటపడుతుంది. ఆ దుఃఖం వాళ్ళని ఏం చేయలేదు. ఎంత కష్టం ఉన్నా సరే వాడి కంటెమ్మడ నీరు రాదు. దుఃఖం వాడిని ఏం చేయలేదు. ఏ జీవితంలో ఎప్పుడూ దుఃఖపడండి కదా. కాబట్టి మనం అందరం ఇప్పుడు ఈ దృగ్దీక్షని పాటించాలా అక్కర్లేదా? ఏమన్నా కష్టమేనా? ఇది కష్టమేముంది? దీపారాధన చేసావు, కళ్ళు ఆర్పకుండా చూడు, నీ ఓపికన్నంతసేపు చూడు. మళ్ళా కన్ను ఆర్పామనుకో, మళ్ళా 3 నిమిషాలు, మళ్ళా కన్ను ఆర్పామనుకో, మళ్ళా 3 నిమిషాలు. అలా నీ ఓపికన్నసార్లు చెయ్యి. అలా అభ్యాసం చేస్తే, ఈ అలవాటు చేసుకుంటే అప్పుడు నీ మనసు అటు ఇటు పోకుండా నిలబడుతుంది. ఆ అభ్యాసానికి మొదలు, ఈ అలవాటుకు మొదలు ఎక్కడయ్యా అంటే ఈ గురువు గారి ఇచ్చిన దేశం. ఈ గురువు గారి కళ్ళల్లో కనబడిన ప్రకాశం నీ కళ్ళల్లో కనబడేదాకా ప్రయత్నం చేయాలి. నీ కళ్ళు ఎప్పుడైతే నక్షత్రాల వలె మెలమెలా మెరిసిపోతాయో వెలుగుతో, ఆనాడు నీకు జ్ఞానం వచ్చినట్టు, ఆనాడు నీకు మోక్షం సిద్ధించినట్టు. మన కళ్ళు నక్షత్రాల వలె మెరిసిపోతున్నాయి అంటారా? వెలవెలా తేలిపోతున్నాయి అంటారా? ఎవరైనా ఒప్పుకుంటారా మీ కళ్ళు నక్షత్రాల్లాగా మెలమెలా మెరిసిపోతున్నాయని? తెలియాలి అంటే మీ గదిలో లైట్ తీసేయాలి రాత్రిపూట. అర్థమైనా? మీరు కళ్ళు తెరిచి చూస్తే చీకటి ఏమైనా కనబడుతుందా? మామూలుగా అయితే ఏం కనబడదు కదా. ఇలా ఎవరైతే చూపు నిలిపి చూడడం అభ్యాసం చేస్తారో వాళ్ళలో ఈ జ్ఞానం అనే ప్రకాశం, ఆత్మజ్ఞానం, బ్రహ్మజ్ఞానం అనే ప్రకాశం ఎవరిలో అయితే మేలుకుంటుందో వాళ్ళ కళ్ళలోని ఆ నక్షత్రాల లాంటి ప్రకాశం వెలిగిపోతూ ఉంటుంది. ఆ కళ్ళు నక్షత్రాల వలె చీకటిలో కూడా కనబడతాయి. ఆకాశంలో నక్షత్రాలు ఎలా కనబడ్డాయో అలా నక్షత్రాల లాంటి వెలుగు ఆ కళ్ళల్లో కనబడుతుంది. దాన్ని బట్టి గుర్తుపట్టాలి ఆయనకు ఆత్మజ్ఞానం ఉందా లేదా, బ్రహ్మజ్ఞానం ఉందా లేదా. అది శిష్యుడైనా గురువైనా ఎవరైనా సరే. కాబట్టి జ్ఞానం మనకు ఉందా లేదా తెలియాలి అంటే గుర్తు ఏమిటి?
నీ కళ్ళు ఎలా ప్రకాశించాలి? నక్షత్రాల వల్లే ప్రకాశం, చీకట్లో కూడా ప్రకాశిస్తాయి. అలా మా గురువు గారి కళ్ళు ప్రకాశించేవి. మాకు మొట్టమొదటి పని వారి కళ్ళలోకి కళ్ళు పెట్టి చూడటం అనే పని ద్వారా మాకు మొదటి అభ్యాసం నేర్పారు. కాబట్టి గురువు గారి దగ్గర 3 దీక్షలు పొందాలి మీరు. ఏమిటా దీక్షలు? ఒకటి దృగ్దీక్ష, కళ్ళలో కళ్ళు పెట్టి చూడటం. రెండోది ఏంటి? హస్తమస్తక సంయోగ దీక్ష, అంటే ఈ 2 కాళ్ళు పట్టుకుంటే ఆ స్పర్శ ఇలా తిరిగి మళ్ళా నీ దాకా తిరిగి వచ్చేటటువంటి పద్ధతిగా స్పర్శ దీక్ష, అది రెండో దీక్ష. మూడో దీక్ష ఏమిటి? చెవిలో మంత్రం చెప్పటం. మంత్రం చెప్పిన తర్వాత ఆ మంత్రం యొక్క అర్థం ఏమిటి, ఆ మంత్రాన్ని ఎలా భావించాలి, ఆ మంత్రాన్ని ఎలా ఉపయోగించాలి, ఆ మంత్రం ద్వారా నువ్వేం గ్రహించాలి, ఇదంతా కూడా గురువు గారి దగ్గర చెప్పించుకోవాలి. మళ్ళా మంత్రం చెవిలో చెప్పించుకుని వెళ్ళిపోయినంత మాత్రాన మంత్రం సిద్ధించదు. అది ద్వాదశి అయినా, షోడశి అయినా, పంచదశి అయినా, తారకమైనా, ఏదైనా సరే ఆ మంత్రార్థం తెలుసుకోవాలి. ఆ మంత్రార్థం గ్రహించడం ద్వారా, దాన్ని రోజువారీ జీవితంలో ఆచరించడం ద్వారా ఆ మంత్రం ద్వారా మనం పొందవలసిన జ్ఞానాన్ని పొందగలుగుతాం. అప్పుడే ఆ మంత్రం ఫలిస్తుంది. అలా జీవించినప్పుడే ఆ మంత్రం సిద్ధిస్తుంది. కాబట్టి ఏ మార్గంలో అయినా సరే మీరు మంత్రాలు తీసుకోండి, ఏ గురువు గారి దగ్గరికైనా వెళ్ళండి. ఇవన్నీ సామాన్య నియమాలు. త్రివిధ ప్రసాదములు ఏమిటయ్యా అంటే, మొదటి ప్రసాదం నీకు నేనున్నాను, ఏ క్షణమైనా నీ జీవితాంతం నీకు నేను తోడుగా ఉంటాను అని భర్త గారు భార్య గారికి చెప్తున్నారా లేదా? పెళ్లిలో చెప్తున్నారా? దేవుడి సాక్షిగా నీ జీవితాంతం నేను నీకు తోడుగా ఉంటానని ఏమంటే భర్త మీ భార్య గారికి చెప్పారా లేదా మీరు? అదేగా పెళ్లినాటి ప్రమాణాలు. అగ్ని సాక్షిగా ప్రమాణం చేశారా లేదా? అలాగే పరమాత్మ సాక్షిగా నీ జీవితానికి నాది బాధ్యత అని గురువు గారు చెప్పడం మొదటి ప్రసాదం. నీ బాధ్యత ఎవరిది ఇప్పుడు? గురువు గారు. ఎవరు సాక్షిగా? పరమాత్మ సాక్షిగా. శిష్యుడు గారు కూడా అక్కడ ఒక మాట చెప్తున్నాడు. ఇప్పుడు భార్య గారు కూడా అప్పుడు ఏం చెప్తుంది? నేను కూడా నీకు జీవితాంతం తోడుగా ఉంటాను అని చెప్తుందా లేదా? అక్కడ ఇక్కడ కూడా శిష్యుడు గారు ఏం చెప్పాడు? మీరేం చెబితే అది చేస్తాను, గురువు గారు ఏం చెప్తే అది నేను చేస్తాను అని మాట వాగ్దానం చేస్తున్నాడు అన్నమాట. కాబట్టి మొదటి ప్రసాదం ఏమిటి? నీ జీవితానికి నాది బాధ్యత, పరమాత్మ సాక్షిగా అని గురువు గారు నీ జీవితానికి బాధ్యత తీసుకోవడం మొదటి ప్రసాదం. రెండో ప్రసాదం ఏమిటి? రెండో ప్రసాదం ఏమిటి? తోచడం లేదా? భార్య గారి స్థానం భర్త గారి హృదయంలో ఉంటుందంటారా, ఎక్కడన్నా వేరే దగ్గర ఉంటుందంటారా? భార్య గారి స్థానం ఎక్కడ? భర్త హృదయంలో, అంతేనా కాదా? భర్త గారి స్థానం ఎక్కడ? భార్య హృదయంలో. అలాగే గురువు యొక్క స్థానం కూడా ఎక్కడ? శిష్యుడి హృదయంలో. శిష్యుడి స్థానం ఎక్కడ? గురువు హృదయంలో. నా హృదయంలో నిన్ను నేను చేర్చుకున్నాను ఈ దీక్ష ఇవ్వడం ద్వారా అని చెప్పడం రెండవ ప్రసాదం. గురువు గారి హృదయంలోకి శిష్యుడు గురువు గారే చేర్చుకోవాలి. శిష్యుడు చేరలేడు, శిష్యుడికి శక్తి లేదు. గురువు గారు శక్తివంతుడు. శక్తివంతుడు ఏం చేయాలి? ఇప్పుడు శిష్యుడిని తన హృదయంలోకి, పిల్లవాడిని తల్లి ఎలా అయితే ఎత్తుకుంటుందో, చిన్న పిల్లవాడు నేల మీద ఉన్నాడమ్మా, తల్లి ఏం చేసింది? పైకి లేంటే వాడు లేస్తాడా? వాడు లేవడుగా. ఆవిడే వంగి ఆ పిల్లాడిని ఎత్తుకుంది. ఆ తల్లి పిల్లవాడిని ఎట్లా అయితే ఎత్తుకుందో అలాగా శిష్యుడిని ఎత్తి తన హృదయంలో వేసుకోవాలి గురువు గారు. గురువు గారి హృదయంలో శిష్యుడికి స్థానం ఇవ్వడం రెండవ ప్రసాదం. మొదటి ప్రసాదం ఏమిటి? నీ జీవితానికి నాది బాధ్యత, పరమాత్మ సాక్షిగా అని చెప్పడం మొదటి ప్రసాదం. రెండవ ప్రసాదం ఏమిటి? నా హృదయంలో నీకు స్థానం ఇచ్చాను అని శిష్యుడిని తన హృదయంలో చేర్చుకోవడం రెండవ ప్రసాదం. మూడో ప్రసాదం చెప్పండి. మూడో ప్రసాదం చెప్పండి చూద్దాం.
భర్త గారు భార్య గారు ఒకటా వేరువేరా? ఒకటా వేరువేరా? భర్త భార్య ఒకటా వేరువేరా? ఒకటా వేరువేరా? ఎలా ఒకటి? ఇద్దరు వేరువేరుగా ఉన్నారు కదా. ఇప్పుడు ఆయన అన్నారు వాళ్ళ ఆవిడ ఇక్కడే ఉంది, పొద్దున చూశాను. ఆయన ఆవిడ మరి వేరువేరుగానే ఉన్నారు. ఆ పాయింట్, శరీరం వేరుగా ఉన్నా ఆత్మ ఒకటిగానే ఉన్నారు. అలాగే గురు శిష్యుల శరీరాలు వేరుగా ఉన్నా ఆత్మ ఒక్కటే అనే జ్ఞానం. ఆత్మ ఒక్కటే అనేది జ్ఞానం కానీ అజ్ఞానం కాదుగా. కాబట్టి ఆ ఒక్కటైనటువంటి ఆత్మస్థితిలో నువ్వు నేను ఒక్కటే అనే జ్ఞానాన్ని కలిగి ఉండడమే మూడో ప్రసాదం. అర్థమైందండి? 3 దీక్షలు అంటే ఏంటి? 1 చూపు ద్వారా ఇచ్చేది, 2 స్పర్శ ద్వారా ఇచ్చేది, 3 చెవిలో మంత్రం చెప్పడం ద్వారా, శ్రవణం ద్వారా ఇచ్చేది. అది 3 దీక్షలు. 3 ప్రసాదాలు ఏమిటి? నీ జీవితానికి నాది బాధ్యత. జీవితానికంటే 1 సంవత్సరం, 10 ఏళ్ళ, 20 ఏళ్ళ, 30 ఏళ్ళ, 100 ఏళ్ళ, ఉన్నంతకాలం, జీవించి ఉన్నంతకాలం శిష్యుడి బాధ్యత గురువుదే. అంతే. ఎవరు సాక్షిగా? పరమాత్మ సాక్షిగా. అంటే సమాధానం నీకు చెప్పాలా పరమాత్మకి చెప్పాలా? పరమాత్మకి చెప్పుకోవాలి గురువు. గురుగీతలో ఉంది ఈ విషయం, నేను సొంతంగా ఏం చెప్పడం లేదు. గురుగీతలో సదాశివుడు పార్వతికి చెప్పాడు, ఎవరైతే ఇలా ఈ త్రివిధ దీక్షలు త్రివిధ ప్రసాదాలు ఇస్తారో వాడే నిజ గురువు, అలా పొందిన వాడే నిజ శిష్యుడు. కాబట్టి ఎప్పటికైనా మీరు మీ నిజ గురువు దగ్గర నిజ శిష్యులై త్రివిధ దీక్షలని త్రివిధ ప్రసాదాలని పొందాలి. 3 ప్రసాదాలు ఏమిటి? ఒకటేమో నీ జీవితానికి నాది బాధ్యత అని పరమాత్మ సాక్షిగా ఒప్పుకోవడం. రెండవది ఏమిటి? నా హృదయంలో నీకు స్థానాన్ని ఇవ్వడం. మూడవది ఏమిటి? శరీరాలు వేరుగా ఉన్నప్పటికీ ఆత్మ ఒక్కటే అనే జ్ఞానం నా ద్వారా నువ్వు పొందుతావు. నీ ద్వారా అది అనుభవానికి వస్తుంది. నీకు ఆ జ్ఞానం నీకు అనుభవానికి వచ్చేట్టు చేయడమే మూడో ప్రసాదం. అర్థమైందండి? అర్థమైందా? కొత్తగా పెళ్ళై ఒక ఆవిడ కోడలు వాళ్ళ ఇంటికి వెళ్ళిందండి. వాళ్ళ ఆయనకి కాఫీ ఎప్పుడు పెట్టివ్వాలో ఆవిడకి తెలుస్తుందా తెలీదా? కొత్తల్లో తెలియదు. ఆయన అడిగినప్పుడు పెట్టిస్తానంటే రెడీగా ఉంటుంది, అన్నీ రెడీగా పెట్టుకుంటుంది. ఆయన ఉద్యోగానికో వ్యాపారానికో బయటికి వెళ్ళి వచ్చాడు ఇంటికి. రాగానే ఇవిడ కాఫీ కప్పుతో వెళుతుందా? వెళ్ళదు, వెయిట్ చేస్తుంది. ఆయన ఏదో కొద్దిగా కాఫీ పెట్టు అంటే అప్పుడు కాఫీ పెట్టిస్తుంది. 10 ఏళ్ల తర్వాత అడగక్కర్లేగా, ఆయన వచ్చేటప్పటికి ఏం ఉండాలో ఎలా ఉండాలో మళ్ళీ అడుగుతాడా? 10 ఏళ్ల తర్వాత కూడా కాఫీ పెట్టమని అడుగుతాడా? అడగడిక. ఆయనకి ఎప్పుడు కాఫీ కావాలో ఈయనకి తెలుసు ఆల్రెడీ. అలా ఎలా తెలుస్తుందండి? అలా ఎలా తెలుస్తుంది? అలవాటు కాదు. శరీరాలు వేరైనా ఆత్మ ఒక్కటిగా జీవిస్తేనే తెలుస్తుంది, లేకపోతే తెలియదు. ఎదుటివాడి మౌనాన్ని మనం అర్థం చేసుకోగలిగిన నాడు మనకి జ్ఞానం వచ్చినట్టు గుర్తుపెట్టుకో. మనకి జ్ఞానం ఉందా లేదా అనే నిర్ధారణ దేని బట్టి తెలుస్తున్నాయా అంటే, ఎదుటివారి మౌనాన్ని మనం అర్థం చేసుకోగలిగిన నాడు మనకి జ్ఞానం ఉన్నట్టు. ఎదుటివాడు చెప్తేనే మనకు అర్థమవుతుంది అనుకోండి, అప్పుడు సగం జ్ఞానం ఉన్నట్టు. ఎదుటివాడు చెప్పినా మనకు అర్థం కాలేదనుకోండి, అసలు జ్ఞానం లేదు. ఇప్పుడు మనం జీవితం ఎక్కడ జీవిస్తున్నాం? ఎక్కడ జీవిస్తున్నాం? చెప్తే చేస్తున్నామా? చెప్తే చేసి ఎంత ఉన్నట్టు జ్ఞానం? ₹10. చెప్పినా చేయకపోతే, అర్థం కాకపోతే 0. అసలు చెప్పకుండానే మౌనంగానే అర్థం చేసుకోగలిగితే 100కి 100 మార్కులు. అర్థమైందండి? కాబట్టి గురువు గారి మౌనాన్ని ఎవరైతే అర్థం చేసుకున్న శిష్యుడు ఉంటాడో వాడు తప్పక జ్ఞానాన్ని పొందుతాడు. గురువు గారి మౌనాన్ని అర్థం చేసుకున్న వాడెవడో వాడే తప్పక జ్ఞానాన్ని పొందుతాడు. గురువు గారు చెప్తే తెలుసుకున్నాడు, అప్పుడు ఎంత పొందుతాడు? ₹10. హాఫ్ జ్ఞానం వస్తుంది, సగమే. గురువు గారు చెప్పినా కూడా ఎప్పటికీ అర్థం చేసుకోలేదు, ఆచరించలేదు, అప్పుడు 0. కాబట్టి గురువుని ఆశ్రయించినంత మాత్రాన జ్ఞానం వస్తుంది, రాదు. గురువుని ఎట్లా ఆశ్రయించాలి? ఇప్పుడు
గురువు గారి మౌనాన్ని అర్థం చేసుకోగలిగేటటువంటి శక్తిని మనం కలిగి ఉండాలి. అప్పుడే మనకి జ్ఞానం వస్తుంది. ఈ త్రివిధ దీక్షల వలన, ఆ త్రివిధ ప్రసాదాల వలన గురువు గారి మౌనాన్ని అర్థం చేసుకోగలిగే శక్తి శిష్యుడు. దీనివల్ల ఏంటంటే ప్రయోజనం అంటే గురువు గారి మౌనాన్ని శిష్యుడు అర్థం చేసుకోగలిగే శక్తి వస్తుంది శిష్యుడికి. ఆ త్రివిధ దీక్షల వలన, ఆ త్రివిధ ప్రసాదాల వలన. ఏది పిలిచి చెప్పక్కర్లా, ఆ చెప్పకుండానే వాడికి అర్థమైపోతుంది వాడి పని ఏం చేయాలో, వాడు ఎలా ఉండాలో, ఏం చేయాలో, ఎలా చేస్తే ఆ గురువు గారు సంతోషిస్తాడు. గురువు గారు ఏది పిలిచి చెప్పక్కర్లా, వాళ్ళే చేసుకుపోతూ ఉండాలంటే. వాళ్ళకి తెలిసి ఏం చేయాలో. ఏమండి రండి భజన చేయండి, ఏమండి రండి భోజనం చేయండి, అవేం పిలవక్కర్లా. అంతా వాడికే లోపల నుంచి వాడి హృదయంలో గురువు ఉన్నాడు. శిష్యుడి హృదయంలో గురువు ఎప్పుడైతే ఉంటాడో నీ హృదయంలో నుంచే నీకు చెప్తూ ఉంటాడు. భర్త గారు నీ హృదయంలో ఎప్పుడైతే ఉంటాడో భర్త గారికి ఏం కావాలో భర్త గారు చెప్పకుండానే భార్య గారికి తెలుస్తుంది. అలాగే శిష్యుడి హృదయంలో కనుక గురువు ఎప్పుడైతే ఉంటాడో గురువు ఏమీ చెప్పకుండానే శిష్యుడికి అన్నీ అర్థమైపోతూ ఉంటాయి. దీన్ని స్ఫురణ, స్ఫూర్తి అంటారు. ఇది నీ హృదయంలో నుంచే లభిస్తుంది, వేరే దగ్గర నుంచి లభిస్తుంది. నీ తెలివితేటలతోటి దానికి పని లేదు, నీ చదువుతోటి దానికి పని లేదు, అంతేనా కదా? నీ హృదయంలో భక్తి, విశ్వాసాలు, శ్రద్ధ ఉన్నట్లయితే ఈ స్ఫూర్తి, స్ఫురణ కలుగుతుంది. వాళ్ళకి తప్పక జ్ఞానం లభిస్తుంది. ఈ రకంగా గురువు గారికి శిష్యుడు చతుర్విధ శుశ్రూషలు, 4 రకాలైన సేవలు చేయాలి. మీరందరూ మీ గురువు గారికి చేసే ఉంటారు ఇవన్నీ. ఏమిటా 4 రకాల సేవలు? 3 దీక్షలు పొందాలి, 3 ప్రసాదాలు పొందాలి. శిష్యుడు గురువు గారికి ఏం చేయాలి? 4 రకాల సేవలు చేయాలి. ఏమిటా 4 రకాల సేవలు? ఇందాక మీ నాన్నగారు చెప్పారు, నేనేం చదువుకోలేదండి, నేనేం వేదాంగాలు చదువుకోలేదు, మా గురువు గారికి సేవ చేశాను అంతే, దాని ద్వారా నాకు జ్ఞానం వచ్చిందని చెప్పారు. ఒక గొప్ప మాట అది. మిగిలిన వాళ్ళందరూ ఎన్నో చెప్పుండవచ్చు, కానీ చాలా విలువైన మాట. గురువు గారికి సేవ చేయడం ద్వారా జ్ఞానాన్ని పొందవచ్చు, అనుభవంతో చెప్పిన మాట అది. ఆ గురువు గారికి 4 రకాల సేవలు చేయొచ్చు. ఏమిటా 4 రకాల సేవలు? అంగ శుశ్రూష, స్థాన శుశ్రూష, భావ శుశ్రూష, ఆత్మ శుశ్రూష. ఇదంతా పుస్తకంలో ఉంటుంది. కానీ మనం ఎలా చేయాలి? మనకి చేయడం తెలియాలా, ఇప్పుడు పుస్తకంలో పాఠం తెలియాలా? అంతే కదా. మరి మీరు ఎలా చేశారు? మీ గురువు గారికి మీరు అంగ శుశ్రూష ఎలా చేయాలి అంటే అర్థం ఏంటి? గురువు గారికి ఆ చివరెక్కడో కుర్చీ వేస్తే లాభం లేదా బాబా, ఆయనకి చెమటలు పోస్తున్నాయి కాబట్టి ఫ్యాన్ కింద కుర్చీ వేద్దాం. గురువు గారికి దాహం వేస్తే మంచినీళ్ళు తెచ్చిద్దాం. గురువు గారికి ఆకలి వేస్తే అన్నం తెచ్చి పెడదాం. ఇలా ఏవైతే ఆయన అవసరాలను బట్టి ముందుగా గుర్తించి చేయడాన్ని ఏమంటారు? అంగ శుశ్రూష. దీన్ని ఏమంటారండి? అంగ శుశ్రూష. ఆయన ఏదో మందులు వేసుకోవాలో టైంకి, ఆయన మర్చిపోతుంటాడు పాఠం చెబుతూ. గురువు గారు మీ టైం అయింది బాబు, మీరు మందులు వేసుకోండి, అన్నం తినాలి అని గుర్తు చేసి మందులు ఇవ్వడం. ఆకలి వేస్తే అన్నం పెట్టడం. ఓ ఆయన అక్కడ దాకా వాళ్ళు తెచ్చుకోలేడు కదా, పెద్దవాడు అయిపోయింటారు కదా, అందుకని ఆ ప్లేట్లో అన్నీ వడ్డించి చేస్తే ఆయన కనగలిగినంత తిని ఆ ప్రసాదాన్ని స్వీకరిస్తాడు. ఇలా భౌతికంగా చేసే పనులన్నీ ఏమంటారు? అంగ శుశ్రూష. ఇంతేనా? ఇంకేమైనా ఉంది? ఇంతేనా? ఇంకేమైనా ఉందా? మీరందరూ ఇట్లా మౌనంగా ఉండమని మీ గురువు గారు మీకు బాగా చెప్పినట్టున్నారే. ఎన్ని ప్రశ్నలు అడిగినా ఒక్కరు కూడా నోరు విప్పడాలి. మీకు తెలిసి నోరు విప్పడం లేదా, తెలియక నోరు విప్పడం లేదా, 2 పరిస్థితులు ఉంటాయి. అన్నీ తెలుసు అనుకోండి వాళ్ళు నోరు విప్పరు, ఏమీ తెలియదు అనుకోండి వాళ్ళు నోరు విప్పరు. మీరందరూ బాగా మాట్లాడితే నేను బాగా మాట్లాడతాను. నేను చెప్పేటప్పుడు ఎప్పుడైనా సరే బాగా మాట్లాడాలి మీరు అంటారు. అర్థమైందా? మిగిలిన వాళ్ళు పొద్దున్న చెప్పారే పెద్ద పెద్ద గురువులు అందరూ, వాళ్ళు చెప్పినప్పుడు మీరు వింటే చాలు, మీరు మాట్లాడాలి. కానీ నేను చెప్పినప్పుడు మాత్రం మీరు అంతా బాగా మాట్లాడాలి. అందుకే మిమ్మల్ని ఎన్ని ప్రశ్నలు వేసేది, ఎవరన్నా మాట్లాడతారా లేదా? అంగ శుశ్రూష ఇంతకంటే బాగా ఇంకేమైనా చేయవచ్చు. నీకు ఒక శరీరం ఉందా లేదా? నీ శరీరం బదులు గురువు గారి శరీరాన్ని భావంలో ధరించాలి. ఈ వస్త్రాలు ఎలా అయితే వేసుకుంటున్నానో
అలా గురువు గారి రూపాన్ని నువ్వు మనసులో ధారణ చేయాలి. దాన్ని అంగ శుశ్రూష అంట. అంటే నీకు నీ రూపం కనబడదు ఇక, నువ్వు లేవు ఇక, నీ స్థానంలో ఎవరుంటారు? గురువు గారే ఉంటారు. అలా ఏ రోజున జరుగుతుందో ఆనాడు నువ్వు అంగ శుశ్రూష చేయించున్నాడు. ఇంకా అప్పుడు నువ్వు ఏ పని చేస్తున్నా నువ్వు ఉండవు ఇక. అది నువ్వు రోజు ఇంట్లో పని కావచ్చు, బయట పని కావచ్చు, ఆశ్రమంలో పని కావచ్చు, ఏ పనైనా కావచ్చు. ఈ శరీరంతో ఏ పని చేసినా సరే నువ్వు ఉండవు అక్కడే. నీ స్థానంలో ఎవరు వచ్చేస్తారు? గురువు వచ్చేస్తాడు. అలా ఎప్పుడైతే నువ్వు లేకుండా గురువు మాత్రమే ఉన్నాడో భావంలో, అప్పుడు నువ్వు కర్తవి కాదుగా. నేను చేయలేదు, నేను కర్తను కాదంటావు కదా. నేను కర్తని కాదు అని నువ్వు ఉండగలిగిన నాడు దాన్ని అంగ శుశ్రూష అంట. మరి గురువు గారికి శిష్యుడు చేయాలవుతా? చేయాలవుతా? మనసులో చేయాలా, బయట చేయాలా? ఇప్పటికి మనసులో చేయాలి. ఆ మనసులో చేస్తేనే అది కరెక్ట్. ఒక సేవ అయిపోయింది. రెండోది స్థాన శుశ్రూష. అంటే అర్థమేంటి? ఏదో గురువు గారు కూర్చునే ప్లేసు బాగు చేయడం, లేదంటే ఆయన ఏదో హోమమో లేదో పూజ చేస్తాడు అనుకో, ఆ పూజకి పటాలన్నీ సరిగా పెట్టడం, అలంకారం చేయడం, పూలు అలంకారం చేయడం, పళ్ళు దగ్గర పెట్టడం, ఆ వస్తువులని దగ్గర చేసి పెట్టడం, పూజా సామాగ్రి, భజన సామాగ్రి ఇత్యాదులన్నీ ఆయనకి సహాయం చేయడం. ఇది కూడా భౌతికమే దాదాపు. ఇదంతా ఇప్పుడు పొద్దున ఏం చేశారు? ఇదంతా ఊడ్చారు, రాగానే అదంతా తుడిచారు. ఎవరు చెప్పారు అప్పుడు అదంతా చేయమని? మీ గురువు గారు చెప్పారు. ఒకసారి లేవడం తొడవడం అన్నారా, ఆయన అక్కడగా తుడిచేశారు. ఈ తొడవడాలు, కడగడాలు, చేయడాలు ఇవన్నీ ఏంటి? స్థాన శుశ్రూష. ఇంతేనా ఇంకేమైనా చేయదు? ఇంతేనా ఇంకేమైనా చేయదు? స్థాన శుశ్రూష అంటే ఇంకేమైనా చేయదు. ఇంకేం చేస్తామండి? ఇంతకు నుంచి నాకేం కనపడలేదు. ఇందాకేం చెప్పాను? గురువు గారు శిష్యుడి హృదయంలో ఉంటాడని చెప్పాను. ఉంటాడా లేదా? కాబట్టి నీలో ఉత్తమమైనటువంటి స్థానం ఏది? హృదయమే కదా. ఎవరికైనా, దేవుడికైనా, గురువుకైనా ఇవ్వగలిగే స్థానం ఏది? హృదయమే. అంతేనా కాదా? నీ హృదయంలో నీ గురువు గారు ప్రతి శ్వాసకి, అంటే 24 గంటల పాటు, అంటే నువ్వు నిద్రపోతున్నా సరే నువ్వు ఉండవిగా, నీ హృదయంలో నీ గురువు గారే పనిచేస్తూ ఉంటాడు. ఇంకా నువ్వు పనిచేయవు. నిద్ర కూడా నువ్వు పోవుగా, నిద్ర కూడా నీది కాదు. గురువుగారు పనిచేస్తూనే ఉంటాడు, అసలు ఎప్పుడూ పనిచేస్తూనే ఉంటాడు నీ హృదయంలో. అలా 24 గంటలు గురువుతో అనుసంధాన పడటం. నేనేమంటారు? అనుసంధాన పడటం, కనెక్ట్ అయి ఉండటం. దీన్ని స్థాన శుశ్రూష అంటారు. అంటే గురువు గారు ఎన్ని గంటలు ఉన్నారు? మనం రోజుకి 24 గంటలు ఉంటుంది చాలు, ఇంకా అవసరం లేదు. 25వ గంట అవసరం లేదు. రోజుకి ఎన్ని గంటలు గురువుతో కలిసి ఉండాలి మనం? హృదయంలో 24 గంటలు. ఇక్కడ ఉండక్కర్లా, మీరు హృదయంలో కలిసి ఉంటారు. ఇక్కడ ఉండదు ఎందుకు? మీరు ఎక్కడున్నా హృదయంలో మీరు గురువుతో ఉండొచ్చు. మీరు ఎప్పుడూ ఉండకూడదు ఇక. ఎక్కడ కూడా ఉండకూడదు? మీ హృదయంలో కూడా మీరు ఉండకూడదు ఇక. మొదటేమో మీరు చేసే పనులలో ఉండకూడదు, తర్వాత ఎక్కడ ఉండకూడదు? మీ హృదయంలో కూడా మీరు ఉండకూడదు. మీ బదులు ఎవరు ఉండాలి? గురువు గారే ఉండాలి. 24 గంటలు గురువు గారే ఉండాలి. ప్రతి శ్వాసకి కూడా గురువు గారే ఉండాలి. విశ్వాసం అంటుంటామా లేదా? మీ గురువు గారి ఏడల శిష్యుడికి ఏముండాలి? విశ్వాసం ఉండాలా వద్దా? దేవుడి ఏడల, భగవంతుడి ఏడల భక్తుడికి ఏముండాలి? విశ్వాసం ఉండాలా? విశ్వాసం అంటే ఏంటి? విశ్వాసం అంటే ఏంటి? విశ్వాసం అంటే ఏంటి? గురువు గారు చెప్పకపోతే నేను గాలి కూడా విడవనండి, అంతే. అలా గాలి బిగించేసి కూర్చుంటాడు. ఆయన హృదయంలోంచి గురువు గారు చెప్పినప్పుడే విడిచిపెడతాడు, లేకపోతే విడవడు. ఆ స్థాయిలో గురువు మీద నమ్మకం కలిగి ఉండడానికి విశ్వాసం అంటే. ఎంత నమ్మకం? నమ్మకం వట్టి నమ్మకం కాదది. గురువు గారు చెప్పకపోతే గాలి కూడా విడవడు, గాలి కూడా తీసుకోడు. ఆ స్థాయిలో గురువు ఎడల విశ్వాసాన్ని కలిగి ఉండడమే విశ్వాసం అంటే. అందుకే విశ్వాసంలో శ్వాస ఉంది. శ్వాసతో సమంగా గురువుని వెంబడించాలి, భావించాలి. అప్పుడే నీకు విశ్వాసం ఉన్నది. కనపడ్డప్పుడు హలో గురువుగారు, హాయ్ బాగున్నారా, ఏంటి సంగతి, ఏంటి సినిమాకి వెళ్ళొచ్చారా, అది కాదు గురువు గారు. ఇప్పుడు అన్నీ అందరూ గురువు గారే, అంతేనా కాదా?
ఆ గురువు గారు లాభం లేదు. అర్థమైందండి? కాబట్టి ప్రతి శ్వాసకి కూడా మనం గురువుతో కలిసి ఉండాలి, హృదయంలో కలిసి ఉండాలి. ఇది స్థాన శుశ్రూష. మూడవ శుశ్రూష ఏంటి? భావ శుశ్రూష. మూడోది ఏంటండి? భావ శుశ్రూష. అంటే అర్థం ఏంటి? ఈ సాంబశివుడు గారు మీ గురువు గారు అనుకున్నాం కాసేపు. ఆయన ఏదో ఈ పని అంతా చేద్దామని 4 రోజుల క్రితం నుంచి అనుకున్నాడా లేదా? మరి ఏర్పాట్లన్నీ చేయాలంటే ఆయన ఒక్కటే చేసుకోగలుగుతాడా? చేసుకోలేడుగా. ఏదో తలా ఒకరికి తలా పని అప్పుడు చెప్పాడు, అరే బాబు కొద్దిగా సామాన్య వాళ్ళకి చెప్పరానైనా, ఇదిగో ఈ మైకు వాళ్ళకి చెప్పరానైనా, అదిగో వాళ్ళకి చెప్పు, వీళ్ళకి చెప్పు, అదిగో భోజనాలు వాళ్ళకి చెప్పు, ఇదిగో ఈ కూరగాయలు వాళ్ళకి చెప్పు, ఇట్లా ఏవో చెప్తాడు కదా. అట్లా గురువు గారి భావాన్ని గుర్తించి మనం మన జీవితాన్ని పని చేసుకోవడం, సర్దుకోవడం, దీనేమన్నారు? భావ శుశ్రూష. గురువు గారి భావాన్ని అనుసరించి మన జీవితంలో సర్దుబాటు చేసుకుంటాం. అర్థమైందండి? నీకేదో ఇంపార్టెంట్ పని ఉండవచ్చు, కానీ గురువు గారు మార్కెట్కి వెళ్ళి రమ్మన్నాడు. ఇప్పుడు ఏం చేయాలి? ఆ ఇంపార్టెంట్ పనిని పక్కకు పెడతావు, కాసేపు పక్కకు పెట్టి, సరే 1 గంటకు వస్తారు ఏదైనా ఇంపార్టెంట్ పని వాడికి చెప్పి, ఈ గంటలో ఈ మార్కెట్ పని చూసుకొని గురువు గారి పని అవజేసిన తర్వాత అప్పుడు నీ పని చూసుకున్నాం. ఈ సర్దుబాటు భావ శుశ్రూష. అర్థమైందా? మీ ఆయనకి అర్జెంటుగా బూరెలు తినాలనిపించింది, ఏదో గారెలు తినాలనిపించింది అర్జెంటుగా. ఇప్పుడు నువ్వు ఏదో చేతిలో పనిలో ఉన్నావు, ఏం చేస్తావు? పని అయినాక చేసి పెడతానంటావా? పని పక్కకు పెట్టి చేసి పెడతానంటావా? పని అయినాక చేసి పెడితేనేమో నీకంటే ఆయన తక్కువ, పని పక్కకు పెట్టి ఆయన అడిగింది చేసి పెట్టామనుకో నీకంటే ఆయన ఎక్కువ. నీకంటే మీ ఆయన ఎక్కువ తక్కువ? ఎక్కువైతే మనం ఏం చేయాలి? చేస్తున్న పని పక్కకు పెట్టాలి, ముందు ఆయన చెప్పిన పని చేయాలి. గురువు గారు ఎక్కువ, శిష్యుడు ఎక్కువ? గురువు గారు ఎక్కువ. కాబట్టి గురువు గారు చెప్పిన పనిని ముందు చేయాలి, శిష్యుడి పనిని తర్వాత చేయాలి. అర్థమైందండి? ప్రథమం గురు కార్యంచ ద్వితీయం స్వకార్యం. అర్థమైందా? మొదట ఎప్పుడు కూడా గురు కార్యమే మనది పెద్దపేట, తర్వాతే నీ పని. ఇలా ఎవరైతే సర్దుబాటు చేసుకుంటారో దాన్ని ఏమంటారు? భావ శుశ్రూష అంటారు. ఇంతేనా ఇంకేమైనా ఉంది? ఇంతేనా ఇంకేమైనా ఉంది? ఇంతేనా భావ శుశ్రూష అంటే? ఇంకేమైనా చేయవచ్చు? గురువు గారు ఎప్పుడు సూర్యప్రకాశంతో సమానంగా వెలిగిపోతూ ఉంటాడు. అది గురువు గారి స్థితి. గురువు అంటే ఎలా ఉంటాడు? సూర్యుడి వలె సమానమైన ప్రకాశంగా కలిగి ఉండి ఆ ప్రకాశంతో వెలిగిపోతూ ఉంటాడు. అదే గురువు అంటే. అలాంటి ప్రకాశ స్థితిలో గురువుకి శిష్యుడికి భేదం లేకుండా ఉండేదే భావ శుశ్రూష. గురువుగారు ఎప్పుడు ఎలా ఉంటాడు? సూర్యుడి వలె వెలిగిపోతూ ఉంటాడు. శిష్యుడు కూడా ఎప్పుడు భావంలో ఎలా ఉండాలి? ఆ సూర్యుని వలె ఉండాలి. ఆ సూర్యుని ప్రకాశం అంటే ప్రకాశం అనే భావాన్నే కలిగి ఉండాలి. ఇంకే ఏ ఇతర భావములు శిష్యుడి మనసులో తొంగి చూడకూడదు. కేవలము ప్రకాశమే నేను అనే ఒక్క భావంలోనే నిలిచి ఉండాలి. అలా నిలిచి ఉండడమే భావ శుశ్రూష. అయిపోయింది. 4వది ఆత్మ శుశ్రూష. ఇప్పుడు చెప్పండి చూద్దాం. ఆత్మ శుశ్రూష ఎలా చేస్తారు? గురువు గారికి ఆత్మ శుశ్రూష చేయాలి. ఎలా చేస్తారు? ఎలా చేస్తారు? ఎలా చేస్తారు? మరి 4 సేవలు చేయాలక్కర్లేదా? ఈ 4వ సేవ మొదటి 3 అంటే ఏదో చూసాయిగా అటుడిగా ఎలా అలా చెప్పల పడి చేసాం. ఇప్పుడు 4వ చెప్పుకుందాం. ఆత్మ శుశ్రూష ఎలా చేస్తావు? అది అయిపోయిందిగా, ఆల్రెడీ ముందే చెప్పేశాం. అది అంగ శుశ్రూష దగ్గరే చెప్పేశాం, స్థాన శుశ్రూష దగ్గరే చెప్పేశాం, భావ శుశ్రూష కూడా అయిపోయాం. ఎలా ఎలా అది ఎలా? ఆ ఆత్మ శుశ్రూష చేయడం ఎలా? ఎలాగో చెప్తాను నేను. అంటే చిన్న అనుభవం చెప్తే మీకు అర్థమైపోదు. నేను మా గురువు గారి దగ్గరికి వెళ్ళినప్పుడు మీలాగానే వెళ్ళినప్పుడు నేనేం చదువుకోలేదు, నేను కూడా ఏం పుస్తకాలు ఏం చదువుకోలేదు. నేను వెళ్ళగానే ఇలా ఎవరో వచ్చి ఇలా కూర్చుంటారు, గురువు గారు ఎవరో కూర్చుంటారు కదా, వాళ్ళు ఏవో పుస్తకాలు తెచ్చుకుని ఆ పుస్తకాల విషయాలు అడుగుదామని అక్కడ కూర్చునేవాడు. ఆ రావయ్యా వచ్చాను, వీళ్ళు ఏదో అడుగుతున్నారంట, వాళ్ళు ఏదో అడుగుతారని చెప్పనేవారు. వాళ్ళు ఏదో అడుగుతారటంటే
ఏ పుస్తకమో ఏమడుగుతారో మనం చదువుకున్నామా చదువుకోలేదా ఎన్ని సందేహాలు కదా మనకి ఏమి లేదు. అక్కడ గురువుగారి పక్కన కుర్చీ ఉండేది, ఒక ఖాళీ కుర్చీ. ఆ కూర్చోమనేవాడు, కూర్చునేవాడు అంతే. కూర్చునే వరకే నాకు తెలుసు, తర్వాత నాకు తెలియదు. ఆ తర్వాత ఒక గంట సేపు 2 గంటలో 3 గంటలో 4 గంటలో వాళ్ళు అడిగిన సందేహాలన్నీ తీర్చేంత వరకు నేను కాదు, నా ద్వారా గురువు మాట్లాడుతూ ఉంటాడు, నా ద్వారా గురువు అన్ని పనులు చేసేస్తూ ఉంటాడు. కానీ గురువు గారు మాత్రం ఎప్పుడు ఎలా కూర్చుంటాడు, ఏమీ కదలడు, ఏం మాట్లాడు, సమాధి నిష్టలో సౌమ్యంగా అలా సాక్షిగా ఆయన అలా కూర్చుని ఉంటాడు. ఆయన శక్తి అంతా మన ద్వారా ప్రసరింపజేస్తాడు. ఆయనకుంది జ్ఞానం, ఆయనకుంది తెలివితేటలు, ఆ సందేహాలను తీర్చగలిగే శక్తి ఆయనకుంది, మనకేమీ లేదు. కానీ ఆ కాసేపు ఏం చేస్తాడు, ఆ శక్తి మనకి ఇచ్చేసాడు. అప్పుడు ఏమైపోయింది, ఆయన ఏం చెప్పగలడు అన్నీ మనం కూడా చెప్పగలం. ఆయనకి ఎంత సామర్థ్యం ఉందో, ఆయనకి ఎంత శక్తి ఉందో, ఎంత జ్ఞానం ఉందో, ఎంత అనుభవం ఉందో, అన్ని లక్షణాలు ఆ కాసేపు నీకు కూడా వచ్చేస్తాయి. ఇప్పుడు వాళ్ళిద్దరూ ఒకటని చెప్పాలా, వేరు వేరే చెప్పాలా, ఇంకైపోయింది ఒకటే. అది ఇట్లా అవడం ఆత్మ శుశ్రూష. ఇలా అయిన వాడు గురువు కంటే వేరుగా ఉండడు. గురు శిష్యులు ఐక్యతా సిద్ధి జరిగింది. ఇప్పుడు ఇలా కొంతకాలం ఆత్మ శుశ్రూష చేశాం. అప్పుడు ఏమైపోయింది, ఇనప ముక్కని పట్టుకెళ్ళి కొంతకాలం అయస్కాంత క్షేత్రంలో పెట్టాం. అప్పుడు ఏమైపోయింది, ఇనుమైపోయి అయస్కాంతం అయిపోయింది. ఇప్పుడు శిష్యుడు ఎవరు, ఇనప ముక్క. గురువు గారు ఎవరు, అయస్కాంత క్షేత్రం. ఇనప ముక్కను పట్టుకొచ్చి ఎక్కడికి పెట్టాము, అయస్కాంత క్షేత్రంలో పెట్టాం. ఈ అయస్కాంతం అనే శక్తి ఇనప ముక్క ద్వారా ప్రసరించింది. కొంతకాలం ఉండేటప్పుడు ఆ ఇనప ముక్క కూడా ఏమైపోయింది, అయస్కాంతం అయిపోయింది. గురువు గారు అయస్కాంతమే, శిష్యుడు కూడా అయస్కాంతమే, ఏం భేదం లేదు. అలా ఇద్దరి మధ్య ఏ భేదము లేనటువంటి శక్తి, జ్ఞానము, ఆనందము ఏమేమి ఉంటాయి వాళ్ళ దగ్గర, శక్తి, జ్ఞానము, ఆనందము. అనంత శక్తి, అనంత జ్ఞానము, అనంత ఆనందం అనే 3 లక్షణాలు ఇద్దరిలో ఎప్పుడైతే ఒకేలాగా ఉంటాయో అప్పుడు ఏమైపోయినట్టు, ఆత్మ శుశ్రూష. ఇద్దరు ఒకటే, తేడా లేదు. ఈయన చూస్తే ఆయన చూసినట్టే, ఆయన చూస్తే చూసినట్టే. ఈ రకంగా 4 సేవలు ఎవరైతే చేస్తారో గురువుకి, వాళ్ళు తప్పక మోక్షాన్ని పొందుతారు, జ్ఞానాన్ని పొందుతారు. హరి ఓం.